ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు అర్ధరాత్రి 12 గంటల తర్వాత జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభిమానుల కోలాహలం మధ్య కేక్ కట్ చేశారు. తొలుత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి అని సాధ్యమన్నారు. ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా అవగాహన చేసుకున్నటువంటి ఆయన యొక్క విజనరీ తోటి ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టడం, సంక్షేమంలో సామాన్యుడిని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయడం అది సర్వసాధారణం. కానీ ఇవాళ తన 75వ జన్మదిన సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమోఘం. ప్రతి కుటుంబాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని సంపన్నవంతం చెయ్యాలి, తన కాళ్ల మీద తను నిలబడాలి అని చెప్పి ఒక చక్కని నిర్ణయం తీసుకుని ఒక్కొక్క విద్యకు ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకుని బంగారు కుటుంబంగా తయారు చేయండి అని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టి ఈ రాష్ట్రాన్ని గాని భావితరాల భవిష్యత్తుకు గాని ఎలాగ నడిపించాలి, భావితరాలకి బంగారు బాటను ఎలాగేయాలి అని నిత్యం కూడా ఆలోచిస్తూ రాబోయే తరాలకి ఏం చెయ్యాలి అని తపన తాపత్రయంతో రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే నిత్యం పాటుపడే వ్యక్తి ఈ రోజు కూడా ఆ ఫ్యామిలీ తోటి బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి అక్కడికి వెళ్లారేమో గానీ ఆయన మనసంతా కూడా ఇక్కడ ఉండడానికి గల కారణం, నిదర్శనం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు డిఎస్సీని కూడా అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, అభిమానాలు అటువంటి నాయకుడిని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా అవగాహన చేసుకున్నటువంటి అవసరం.